ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. టీవీ ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వకర్మ స్వర్ణకార అసోసియేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి బంగారం ధరలు చూసుకుంటే కొంచెం తగ్గాయి అనుకున్న టైం నుంచి మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. అయితే బంగారం ఇంత ధర ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే రోల్డ్ గోల్డ్ వేసుకుని తిరగడము, అంటే చైన్ స్నాచింగ్స్ జరుగుతాయి కదా అంటా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది, ఆల్రెడీ మీరు కూడా ఫాలో అవుతున్నారు. నేను మిమ్మల్ని చూశాను కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా. ఏంటంటే గోల్డ్ మ్యాన్స్ అని చెప్పేసి, మరి గోల్డ్ మ్యాన్ సూర్య అనేసి, ఇంకా గోల్డ్ మ్యాన్ వేరే వేరే పేర్లు ఉన్నాయి. వాళ్ళు కిలోల బంగారం వేసుకొని మామూలుగా జనాల్లో తిరుగుతున్నారు. అసలు మరి వాళ్ళు వేసుకుంది గోల్డా కాదా, మరి ఎందుకు అంత బంగారం, మరి వాళ్ళపైన ఐటీ రైట్స్ కూడా జరిగాయని చెప్తున్నారు. మరి అందులో కొంతమంది ఇది గోల్డ్ కాదు అని కూడా చెప్తున్నారు. ఒక్కసారి మరి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సార్. గోల్డ్ అయితే ఇప్పుడు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. లాస్ట్ 15 days కింద 1,41,43 ఉండింది. ఇప్పుడు మళ్ళీ 253 లాగా ఉంది. గోల్డ్ మాత్రం తగ్గుతుందని ఆశ పెట్టుకోకండి. ఎప్పుడు ఏదికి అవసరం ఉన్నా కానీ తీసుకోండి, అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది కొంతమంది గోల్డ్ మ్యాన్ జిమ్ చేసేవాళ్ళు, బాగా దాదాలు అనుకునే వాళ్ళందరికీ కొద్ది మందికి షోక్ ఉందన్నమాట. గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకోవడము, పెద్దవి వేసుకోవడం. దాంట్లో వీళ్ళకు అది కొంతమంది ఏమో రియల్గా గోల్డే వేసుకుంటున్నారు, కొంతమంది ఏమో పాపులర్ కావాలని గోల్డ్ కోటింగ్ మెటీరియల్ కూడా హెవీ ఐటమ్స్ చూపించుకొని ఒక కంకణము 30 కిలో కంకణము గోల్డ్ అని చెప్పేస్తే అది ఎవరు నమ్మేటట్టు లేకుండింది. అది పట్టుబడ్డారు మన ఐటీ రేట్స్ అప్పుడు కూడా. ఈయనదన్నీ ఫేక్ మెటీరియల్స్ అని. అలాగే ఇంకా మిగతా ఇద్దరు వారి దగ్గర మాత్రం గోల్డ్ ఉండింది. ఒకతన్ని ఆల్రెడీ ఢిల్లీలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఆయన ఐటమ్స్ కొన్ని బిల్స్ చూపించమన్నారు. బిల్స్ చూపించే వరకు సీజ్ చేసి పెట్టారు. కొన్ని రీసెంట్గా ఒక నెంబర్ 1 అతను లడ్డు మియా అని చిన్న అతనికి మాత్రం నియర్లీ 1 crore వరకు ఐటమ్స్ సీజ్ చేశారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 90% పెనాల్టీ వేస్తారని తెలిసింది. ఓకే, అంటే బిల్స్ లేకపోతే అన్అకౌంటెడ్. మామూలుగా ఆడవాళ్ళు ఆర్నమెంట్స్ కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు వేసుకోవడం. అంటే వీళ్ళు మగవాళ్ళు అయ్యుండి కూడా వీళ్ళు ఇంత హెవీ ఆడవాళ్ళు కూడా వేసుకోరేమో అంత హెవీగా ఆర్నమెంట్స్. మరి మీరు వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపించింది సార్? అంత మెల్ల అంతంత బంగారం వేసుకుంటే మరి వాళ్ళకి చుట్టూ మళ్ళీ బౌన్సర్స్ ఉంటారంట, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారంట. రోల్డ్ గోల్డ్ వేసుకోవాల్సినంత అవసరం ఏంటి? అదేం ఫ్యాషన్ అంటే? ఒకటి పబ్లిక్ లో తనను అందరు అట్రాక్ట్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారో ఏమో. ఒకటేమో రియల్ ఎస్టేట్లో వీళ్ళు కొంచెం పవర్ చూపించుకోవడానికి కూడా, కొంచెం నేను కింగ్ను అని నేర్చుకోవడం కూడా ఉండొచ్చు. మీకు సెటిల్మెంట్స్ ఉంటాయి. ఇలాంటివి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్లలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు గోల్డ్ వేసుకొని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇది ఒక చిన్న కారణము. ఇది పెద్ద కారణం కాకపోవచ్చు, కానీ అందరూ లేరు. ఓన్లీ ఒక సిటీలో ఒక 10 మంది ఇలాంటి పైలవాన్లు ఉన్నారు. రైట్, అది కూడా తెలంగాణలో. సో మీరు టెస్ట్ చేయడం కూడా జరిగింది కదా సార్? ఇది రోల్డ్ గోల్డా, ఇది గోల్డా, ఇందులో ఏంటి అసలు ఫేక్ ఏంటి, నిజంగా ఏంటి అనేది టెస్ట్ కూడా చేశారు, నేను చూశాను. మరి ఒక్కసారి మా వ్యూవర్స్ కూడా అసలు గోల్డ్ మనం బంగారం కొనడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇప్పుడు ధరలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంతమందికి అవసరం అనుకుంటే ఖచ్చితంగా కొనడానికి వెళ్తారు. అయినా కొన్ని మోసాలు జరుగుతున్నాయి, మనం చాలా వార్తల్లో కూడా విన్నాము. అంటే ఫేక్ గోల్డ్ అమ్మడం, హాల్ మార్క్ లేకుండా. మామూలుగా బంగారం కొనాలి అని వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏం చూడాలి సార్? అక్కడ ఇది రియల్ గోల్డా కాదని తెలియాలంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చూడాలి అంటారు? దాని వెనకాల ఇక్కడ HUID హాల్ మార్క్ కోడ్ ఉంటుందండి. ఓకే, ఇదొకటి బిందు చూడాలా. ఆర్నమెంట్ మొత్తం మనకు నచ్చింది అనుకోండి, చూసి ఇట్లా నా ఐటమ్ అంతా చూసిన తర్వాత చూసుకున్న తర్వాత వెనకాలకి వెళితే వెనకాల దీనికి చిన్న ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద కోడ్ ఉంటుంది, హాల్మార్క్ కోడ్ ఉండి తర్వాత ఏ షాప్లో తయారైందో కూడా కోడ్ కూడా ఇస్తుంది అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీ చేసింది ఫస్ట్ ఇది. ఇంకొకటి గోల్డ్ యాజ్ ఇట్ ఈస్గా వెయిట్ ఉంటుంది. ఈజీ గుర్తుపట్టే విషయం ఏంటంటే గోల్డ్ తీసుకోగానే వాల్యూమ్ తక్కువ, వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపట్టడానికి ఈజీ, బరువు ఉంటుంది గోల్డ్ అయితే. మా పాత పద్ధతుల్లో మేము ఈ స్టోన్ మీద, ఇప్పుడు బ్యాంక్స్లో కూడా ఈ స్టోన్ మీద రబ్ చేసి గోల్డ్ ఉందా లేదా చూసి
యాసిడ్ వేసి టెస్ట్ చేసి చూస్తాం అనమాట. మనం ఒకసారి డెమో చేద్దామా సార్? అసలు అది గోల్డ్ సిల్వర్ కూడా చూద్దాం ఒకసారి. ఇలాంటివి జర్మన్ సిల్వర్ కూడా ఉంటుంది, అంటే బ్రాస్ మీద సిల్వర్ కోటింగ్ ఇస్తారు. మనకు తెలియాలంటే మనం ముందు ఈ బ్లాక్ స్టోన్ మీద బాగా గట్టిగా రబ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఒరిజినల్ సార్? ఇది సిల్వర్ ఒరిజినల్. రాయి మీద గట్టిగా గీకాలేమో కదా సార్? అవునమ్మా, ఇది రఫ్ స్టోన్ అంటారు దీన్ని. ఓకే. బ్లాక్ రఫ్ స్టోన్. ఇది ఓన్లీ టెస్టింగ్ ఫర్ గోల్డే. గోల్డే. ఆ రోజుల్లో ఈ ఇంపోర్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు కాబట్టి దీన్ని రబ్ చేసేటప్పటికే స్వర్ణకారుడికి దీనిలో ఎంత కాపర్ ఉంది, ఎంత సిల్వర్ ఉందని పట్టేసే గుణము వాళ్లకు పరీక్ష తెలిసేవాళ్ళు అనమాట. వాళ్లకు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, వాళ్ళు తెలుసుకునేది అనమాట. తర్వాత ఇప్పుడు బ్యాంక్స్ కూడా కంపల్సరీ ఏ అప్రైజర్ వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర స్టోన్ ఉంటుంది, యాసిడ్ ఉంటుంది, తర్వాత వేయిమెంట్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఏం స్టోన్ సార్ అది? ఇది బ్లాక్ రఫ్ స్టోన్ అంట. రఫ్ స్టోన్. రఫ్ స్టోన్. ఓకే. మామూలు రాయి కాదు ఇది? మామూలు రాయి కాదు. ఓకే. సో ఇప్పుడు ఇది సిల్వర్ ఒరిజినల్ సార్, షైన్ అవుతుంది కూడా? సిల్వర్. ఇది సిల్వర్ ఒరిజినల్. 92% సిల్వర్ అనమాట. అంటే ఆర్నమెంట్ చేయాల్సిన గిన్నెకు కావాల్సిన గట్టితనం గురించి 92% లో 92%. ఓకే. ఒక ఆర్నమెంట్ చేయాలంటే 92% సిల్వర్ ఉండాలి. సిల్వర్ అయినా గోల్డ్ అయినా 92% ఉండాలా. ఇంకా గట్టిగా ఉండాలంటే 85% లో చేస్తారు. ఇది డైమండ్ జ్యువెలరీకి. ఓకే. గట్టిగా స్టోన్ పట్టేసి ఉండాలండి అట్లా అనమాట. కానీ 92% ఐటమ్స్ అన్ని కూడా కొంచెం మెరుస్తుంటాయి, బాగా ఉంటాయి అనమాట. మీకు అది 92 ఇది 85 ఏది అంటే మీకు తీసి చూపిస్తాను. ఇది ఇందులో కొంచెం కాపర్ ఎక్కువ ఉంది. ఇది డైమండ్ ఫిట్టింగ్ గురించి ఇలాగే చేస్తారు. ఇది 85% ప్యూరిటీ, ఇది 92% ప్యూరిటీ. ఎల్లో ఇష్యూ ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఓకే. ఇప్పుడు గోల్డ్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దామా సార్? గోల్డ్ ఎలా టెస్ట్ చేస్తారు? మీకు 2 రకాలు చూపిస్తాను. 92%ది, 85%. ఇందులో కొంచెం కాపర్ ఎక్కువ ఉంది. ఈ గట్టితనం గురించి డైమండ్స్ బాగా గట్టిగా పట్టుకోవాలనే ఉద్దేశంతో స్వర్ణకారులు అంటే కస్టమర్కి చెప్పే 85% ప్యూరిటీలో చేస్తారనమాట. మళ్ళీ ఈ 92% ప్యూరిటీలో చేసే వస్తువులో స్టోన్స్ ప్రాధాన్యత ఉండదు, బంగారానికే ప్రాధాన్యత ఉంటుంది. మంచి మంచి డిజైన్స్ అలా చేయడానికి, ఈ వస్తువులు చేయడానికి ఉంటుంది. మరి మొన్న వాళ్ళు వేసుకున్న మెల్లలో కూడా స్ట్రాంగ్ ఉన్నాయి కదా సార్ అవి? మరి కోడెడ్ అంటున్నారు కదా, అట్లా ఎలా స్ట్రాంగ్ ఎలా ఉన్నాయి అంత గట్టిగా? ఏ మెటల్స్ లో అయినా స్ట్రాంగ్ వస్తాయి. గోల్డ్ శాతం ఎంత ఉంది అందులో? వాళ్ళదంతా 92%. మధ్యలో అబ్బాయిదే కాదు. అంటే ఆయన దాంట్లో అసలు గోల్డే లేదా? ఓన్లీ సమ్ మైక్రాన్, అంత పెద్ద కడంకు ఒక హాఫ్ తులా కోటింగ్ ఉంటుంది అనమాట. నేను అదే చెప్తుంటే 5 grams అంటుంటే ఆయన నో మీకు తెలియదు, అది మీరు బాబు వాయి మనిషి అది అని అబద్ధాలు ఆడుతున్నాడు. ఓకే. అక్కడ గొడవ చేయడానికి మనం వెళ్ళలేదు కాబట్టి గోల్డ్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. రైట్. ప్యూరిటీ మనం మామూలుగా చెక్ చేయాలండి. ఇది కొంచెం కాపర్ ఎక్కువ కనబడుతుంది, దీనికంటే ఇంకా కాపర్ ఇందులో కనబడుతుంది. కాపర్ ఉంది అందులో ఎక్కువ, కొద్దిగా ఎక్కువ ఉంది. డైమండ్స్ భద్రత గురించి చేస్తారు, కానీ కాకపోతే కస్టమర్ కు చెప్తారు ఇందులో 85% గోల్డ్ ఉందని చెప్తారు అనమాట. ఇందులో 92% గోల్డ్ ఉందని చెప్తారు. 92%. ఇది 92%. ఓకే. ప్లస్ హాల్ మార్క్ టెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసిన తర్వాత మళ్ళీ కూడా మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంచెం యాసిడ్ ను కూడా వాడతాం. ఓకే. ఎందుకు? అది ఆల్రెడీ ఇప్పుడు తేలిపోయింది కదా, మాకు తేలిపోయింది, మీకు కనబడాలి కదా. ఓకే. మేమేం చేస్తామంటే దీంట్లో యాసిడ్ సార్, అది సల్ఫ్యూరిక్ యాసిడ్, ఒకవేళ యాసిడ్ వేసిన తర్వాత చేంజ్ అయిందంటే అందులో ఇంప్యూరిటీస్ ఉన్నట్టు, లేకపోతే గోల్డ్ లేనట్టు, వేరే మెటల్ ఉన్నట్టు వస్తుంది. ఇప్పుడు గోల్డ్ అలాగే కనబడుతుంది. ఓకే. అంటే మామూలుగా ప్యూరిటీ లేకపోతే అక్కడ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేంజ్ అవ్వలేదు, చేంజ్ కాలేదు. సో ఇట్స్ ప్యూరిటీ 92% ఒకటి, 85% ఒకటి. ఈ సిల్వర్ కూడా 92%. అంటే ఈ ఆర్నమెంట్స్ కు తగ్గట్టు ఉందన్నమాట. ఇందులో ఏ పార్టీ మోసం లేదు. కస్టమర్స్ కూడా ఇప్పుడు అన్ని షాపులలో కూడా హాల్ మార్క్ చేస్తున్నారు కాబట్టి మీకు భద్రత ఉంది.
ఓకే. కానీ మీరు బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మాత్రం మీ సర్టిఫికెట్లు ఏమి నమ్మరు, స్వర్ణ కార్డు వాళ్ళ వాల్యుయేషన్ చేసిన తర్వాతనే బ్యాంక్ వాడు అంటే తీసుకుంటే మా దగ్గర ఉంది సర్టిఫికేట్ ప్యూరిటీ అన్నా కూడా వాళ్ళు ఏం నమ్మరు. అగైన్ మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సిందే. Yes. మరి వెయిట్ ఏంటి సార్ ఇది? వెయిట్ మిషన్. వెయిట్ ఇప్పుడు మీరు చెప్పారు, మీరు నాకు 10 తులాలు ఉందని చెప్పారు అనుకో, ఇప్పుడు ఇది 10 తులాలు ఉందా లేదా మేము తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే కదా. ఇట్లా అవును. ఇది 9 గ్రామ్స్ ఉంది ఇది ఇట్లా. ఇప్పుడు ఇది 9 గ్రామ్స్. అలాగే ఇది ఉంగరం 8 గ్రామ్స్, 8 గ్రామ్స్, 6 గ్రామ్స్. 6 గ్రామ్స్. అంటే మామూలుగా మనం బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు హాల్ మార్క్, ఈ బిఎస్ఐ, మీరు ఇంకా స్టోర్ నెంబర్ కూడా ఉంటుందని చెప్తున్నారు కదా. ఒక్కసారి మా వ్యూవర్స్ కి ఫైనల్ గా, అంటే బంగారం కొనాలి ఇప్పుడు ఖచ్చితంగా పెళ్లిళ్ళ సీజన్, పండగల టైం కాబట్టి ఇప్పుడు కొనడానికి వెళ్తారు, చాలా చోట్ల స్కామ్స్ జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి మనము మోసపోకుండా బంగారం కొనుక్కోవాలంటే వెళ్ళగానే మనం ఏమేమి గుర్తించాలి, ఏమేమి చూసుకోవాలి అక్కడ అంటే? ఫస్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏదైనా కొనేటప్పుడు చాలా మటుకు ప్లెయిన్ ఐటమ్స్ తీసుకోవడంలో మీకు నష్టం ఎక్కువ జరగదు. ప్లెయిన్ ఐటమ్స్ తీసుకుంటే, ప్లెయిన్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ అంటే ప్లెయిన్ నెక్లెస్, Plain ప్లెయిన్ necklace. బ్యాంగిల్స్, వేరే స్టోన్స్ గిట్ట లేకపోతే మీకు గోల్డ్ ఫుల్ వాల్యూ ఉన్నట్టు. ఓకే. దీని మీద మీకు వేస్టేజ్ కూడా తక్కువనే అడుగుతాడు ప్లెయిన్ ఉంటే. ప్లెయిన్ ఉంటే. మీకు అంటే కస్టమర్ ఎక్కువ నష్టపోడు. నష్టపోడు. వజన్లో వెయిట్లో కూడా మీకు మంచిగా ఇస్తుంది. అదే స్టోన్స్ ఉంటే స్టోన్స్ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి, అవును. లేకపోతే స్టోన్స్ చేయడానికి వేస్టేజ్ ఎక్కువ పడింది అనేది ఇస్తాడు. ప్రతి షాప్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ద ఇండియా హాల్ మార్క్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చింది. ఏ షాప్లో కూడా మీరు 22 క్యారెట్, 20 క్యారెట్, 18 క్యారెట్ ఈ ఆర్నమెంట్స్ మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ చేస్తే షాప్లో అమ్మితే వాటిపైన కంపల్సరీ ఉండాలా అని రూల్ పెట్టింది. Yes. అది లేకుంటే మీ గోల్డ్ సీజ్ చేస్తారు. హాల్మార్క్ అంటే ఎంఆర్టీపీ వీళ్ళందరికీ కూడా అధికారాలు ఉంటాయి అన్నమాట. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అదట్లు ఉంటాయి. ఈవెన్ వెయిట్స్ అండ్ మెజర్స్ వెయిట్లో కూడా ఏమైనా మోసం ఉంటే కూడా వాళ్ళు కంపెనీ మీద సీజ్ చేసి Yes. చలాన్ చేస్తారనమాట. Yes. ఇవి మినిమంగా రిక్వైర్మెంట్. ఒకవేళ డైమండ్స్ ఐటమ్ తీసుకుంటున్నారు అనుకోండి, డైమండ్ టెస్ట్ సర్టిఫికేట్ ఇచ్చింటే దీనిదే డైమండ్స్ టెస్ట్ సర్టిఫికేట్లో ఉన్నదే వాడాడా లేదా అనే దాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్కు మనం వెళ్ళొచ్చు. Yes. సో ఏదేమైనా ప్లెయిన్ గా ఉంటే మాత్రం మనం ఎక్కువ నష్టపోమంటున్నారు. రక్షణ ఎక్కువ. అదే డిజైన్ గా ఉంటే ఖచ్చితంగా స్టోన్ వాల్యూ కొంచెం మీకు వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, మజూరీ ఎక్కువ అవుతుంది, స్టోన్ చార్జెస్ పడతాయి. మీకు ఓవరాల్ గా 25-30% మీకు ఎక్స్ట్రా పే చేస్తారు. అవంతా మళ్ళీ మీకు రికవర్ కాదు. అవును. వేరస్ మీరు ప్లెయిన్ లో తీసుకుంటే మాత్రం మీకు తక్కువ లాస్ లో మీ ఐటమ్స్. టు బి ఫ్రాంక్, ఎప్పుడు కూడా ఏది కూడా కస్టమరు ప్యూర్ గోల్డ్ కొని పెట్టుకోవాలా. ఎప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ 15 రోజులు, నెల రోజులు ఉన్నప్పుడు ఏ స్వర్ణకారుడి దగ్గరికైనా వెళ్ళి తీసుకోవచ్చు. వాళ్ళందరూ చేసిస్తారు, నమ్మకం అందరూ హాల్ మార్క్ ఉంటుంది. లేదు మీకు షోరూమ్లో అనుకుంటే కూడా వాళ్ళు కూడా మీకు కంపల్సరీ సర్టిఫికేట్తో ఇస్తారు. కాకపోతే వాళ్ళు కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.